ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి భయపడుతూ ఉన్నారా? డోంట్ వరీ, మీ బెస్ట్ మీరు ఖచ్చితంగా ఇచ్చారు. మీకు ఎన్ని మార్క్స్ అయితే రావాలో అంత మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఫీల్ అవ్వటం కానీ, బాధపడటం కానీ, డిప్రెషన్ లోకి వెళ్ళటం కానీ దయచేసి చేయొద్దు. అఫ్ కోర్స్ కొంచెం బాధ ఉంటుంది, కానీ మీరు బాధపడినంత మాత్రాన, డిప్రెషన్ లోకి వెళ్ళినంత మాత్రాన, లేదా అన్నెసెసరీ డెసిషన్స్ తీసుకున్నంత మాత్రాన మీ ఎగ్జామ్ రిజల్ట్ అయితే మారదు. మీరు నెక్స్ట్ ఏం చేయాలి? బెటర్మెంట్ రాయాలా, లేదా సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఎంసెట్ మీద ఫోకస్ చేయాలా, జేఈఈ మెయిన్స్ మీద ఫోకస్ చేయాలా అని మాత్రమే మీ స్టెప్ గురించి ఆలోచించండి తప్ప అన్నెసెసరీగా దీని గురించి ఆలోచించి మీ చేతుల్లో ఉన్న అద్భుతమైన ప్రెసెంట్ ని వేస్ట్ చేసుకోవద్దు. అండ్ నేను కూడా నా ఇంటర్మీడియట్ డేస్ లో జేఈఈ మెయిన్స్ లో ఫెయిల్ అయ్యాను, కానీ ఎంసెట్ మీద ఫోకస్ చేసి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుని క్వాలిఫై అయ్యి ఒక కాలేజ్ లో సీట్ తెచ్చుకుని నా ఎబిలిటీని మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి నేను చాలా ఇంజనీరింగ్ లో వర్కౌట్ చేసి ఇప్పుడు ఒక సొంత కంపెనీని పెట్టి చాలా మందికి జాబులు కూడా నేను ఇచ్చాను. సో ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, అది జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దాని నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అనేది మాత్రం ఇంపార్టెంట్. దయచేసి డిప్రెషన్ లోకి వెళ్ళొద్దు. అండ్ పేరెంట్స్, దయచేసి ఎందుకు మార్కులు తగ్గాయి, ఎందుకు ర్యాంకులు తగ్గాయి అని పిల్లల్ని మాత్రం స్ట్రెస్ చేయొద్దు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళ ఎబిలిటీకి తగు విధంగా వాళ్ళు మార్కులు తెచ్చుకున్నారు. దయచేసి వాళ్ళని ప్రెషర్ చేసి భయపెట్టి వాళ్ళ ప్రాణాలని కోల్పోయే స్టేజ్ కి వాళ్ళని తీసుకుని వెళ్ళొద్దు. కుదిరితే వాళ్ళతో కూర్చోండి, మాట్లాడండి, సపోర్ట్ చేయండి, నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించండి తప్ప వాళ్ళని ప్రెషర్ చేయొద్దు. అండ్ రిజల్ట్స్ వచ్చే ముందు నుంచి, రిజల్ట్స్ వచ్చిన ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ వరకు వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయండి. వాళ్ళ బాధ నుంచి, వాళ్ళ డిప్రెషన్ నుంచి వాళ్ళు బయటికి రావడానికి హెల్ప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీద. అంతేకాని వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళ మీద కోపపడటం కానీ ఇలాంటి పనులు పేరెంట్స్ దయచేసి చేయొద్దు. ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్.